ఇదంతా జరిగింది. అంటే వీళ్ళ ప్రచారం చేసిన చాట్లో కూడా ఎక్కువ నియోజకవర్గాలు బీజేపీ దక్కించుకుంది. అదే అనేది పవన్ కళ్యాణ్ తిప్పింది ఆ ఏరియాలో, అందుకే అనిపించింది. ఇదంతా స్ట్రాటజీస్ ఎవరికి వదిలేశారు ఆ స్వేచ్ఛ? ఆర్ఎస్ఎస్ కి, లోకల్ లీడర్లకు వదిలేశారు. ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్ కాల, ఆర్గనైజింగ్ అదేం చేయలేదు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు అట్లా ఆర్గనైజ్ చేయదు, పార్టీని ఆర్గనైజ్ చేయమంటది. వాళ్ళు తోడెళ్తారు, లేదా వాళ్ళకి కేటాయించి నువ్వు ఈ ఏరియాలో ప్రచారం చేయంటే అది చేస్తారు. అంతేకాని నువ్వు ఇట్ట చెయ్యి అని చెప్పరు వాళ్ళు. ఎందుకంటే ఆ లీడ్, ఆ స్వేచ్ఛ నీకే ఉండాలంటారు పార్టీకే. ఆర్ఎస్ఎస్ ఇదిగో నీకు 500 మంది స్వయం సేవకులను ఇస్తామయ్యా, ఎక్కడ తిరగమంటావు నువ్వు చూసుకో అంతే. లేదు వీళ్ళు వెళ్ళి అడిగితే సలహా చెప్తారు, అంతే తప్పించి వాళ్ళుగా ఇన్వాల్వ్ గారు. ఇక్కడ వాళ్ళు పార్టిసిపేట్ చేసింది ఏంటంటే స్వయం సేవకులు అందించడం. అదే సందర్భంలో ఇదంతా వ్యూహం భారతీయ జనతా పార్టీది. ఈ వ్యూహానికి తగ్గట్టుగా ఆర్ఎస్ఎస్ సహకరించింది. అక్కడ ఏ ప్రాంతాల్లో ఇది అనేది మెయిన్ ఏంటంటే కంచుకోటలు బద్దలైనవి. విదర్భ అనేది కాంగ్రెస్ కంచుకోట, అక్కడ దెబ్బతిన్నది కాంగ్రెస్ పార్టీ. అట్లాగే శివసేన కంచుకోటలు దెబ్బతిన్నది. కాబట్టి ఓవరాల్ గా కథ మారింది అక్కడ. కానీ సీఎం అభ్యర్థి ఎవరనే విషయంలో ఇప్పుడు ఏమన్నా తర్జన భర్జన జరుగుతుందా 3 పార్టీల మధ్య ఏమన్నా? నాకు అది నవ్వు వచ్చింది. మొన్నేమో షిండే నేను ముఖ్యమంత్రి పదవి రేసులో లేనన్నాడు,